ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ తో మీ కలలు నిజం చేసుకోండి. రామ్ గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే డాక్టర్ నంది రామేశ్వర రావు గారు. నమస్తే అమ్మ. సార్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇది అంటే చాలామంది హార్ట్కి టచ్ అవ్వుద్ది. సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ మదర్ ఉంటారు చాలామంది. అది కారణాలు ఏవైనా ఒక సింగిల్ మదర్గా ప్రాపర్టీ కొనాలంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు సార్? ఎందుకంటే లీగాలిటీ పరంగా ఇప్పుడు ఇవాళ రేపు చాలా మోసాలు జరుగుతాయి. ఎంత డాక్యుమెంట్స్ చెక్ చేసినా మేము ఎంత ఇది చేసినా కూడా ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంటుంది, తర్వాత సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు సింగిల్ మదర్స్కి ఇది డబల్ ఛాలెంజ్ అనమాట. వీళ్ళకి మీ సలహా? చాలా వ్యాలిడ్ ప్రశ్న. ముఖ్యంగా నేను ఏమేం కావాలో చెప్పే ముందు, ఒకవేళ ఎవరైతే ఉమెన్ ఉన్నారో సింగిల్ మదర్ సార్, ఆవిడకి అనుభవం ఉండకపోవచ్చు మోస్ట్లీ. సో ఫస్ట్ సజెషన్ ఏంటంటే, మనం సరిగ్గా చేసుకోవచ్చు, మనకు అవగాహన లేదు కాబట్టి గో విత్ ఏ ప్రొఫెషనల్ రియాల్టర్. రియాల్టర్ అంటే ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ ఎవరైనా. అయితే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, అది కూడా లాస్ట్లో చెప్తాను. ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు. లేదు వాళ్ళంతలో వాళ్ళు ట్రై చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రికాషన్ మినిమం చెక్ చేసుకోవాలి, అది పరిస్థితి. సో ఫస్ట్ మనం ప్రాపర్టీ కొనాలనుకుంటే అసలు మన దగ్గర ఎంత ఉంది, మనకు లోన్ ఏమైనా వస్తుందా, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మీరు ప్రాపర్టీలు జనరల్గా మార్కెట్లో ఏమవుతుందంటే, మీరు ₹1,00,00,000 బడ్జెట్ అనుకోండి, 2 కోట్లు 3 కోట్లు చూపిస్తారు. ఎందుకంటే టెంప్ట్ అవుతారని. ఎస్పెషల్లీ లేడీస్ టెంప్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు కిచెన్ రూము, నైబరింగు ఇవి ఎక్కువ చూసుకుంటారు. కానీ జెంట్స్లో మన పాకెట్ హార్డ్నెస్ ఎంత ఉందని చూసుకుంటారు. ఇక్కడ జెంట్ లేడీ ఈలే కాబట్టి థింక్ ఇన్ బోత్ ది టర్మ్స్. ఒకటి టెక్నికల్ అమ్యూనిటీస్ చూసుకోవాలి, ఫెసిలిటీస్ చూసుకోవాలి, మన అఫోర్డబిలిటీ చూసుకోవాలి, దాని లోన్ ఎలిజిబిలిటీ చూసుకోవాలి. కొంతమంది పెన్షన్ వస్తుంది, లేకపోతే కొంతమంది వర్క్ చేస్తారు, ఏదైనా కావచ్చు. సో అది క్లారిటీ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎంత వరకు చూస్తున్నాం ఒకటి. రెండోది అసలు ఏ పర్పస్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని కొనేయడం కాదు కదా సార్. ఒక్కొక్కరు రకరకాలు ఉన్నాయి. జనరల్గా ఇందులో 4 రకాల టైప్స్ చెప్తుంటాను. సో ఫస్ట్ మనం ఉండడానికి కొనుక్కుంటాం. ఓకే సార్. మనం కొనుక్కొని మనం ఉంటాం, అది ఫస్ట్ కేటగిరీ. ఓకే. సో దానికి సిస్టమ్ వేరు. అట్లానే రెండోది మనం కొనుక్కొని రెంట్కి ఇచ్చుకుంటాం, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మూడోది ట్రేడింగ్ అంటాం, స్పెక్యులేషన్ అంటే కొని 4 నెలలు ఉంచుకొని కొద్దిగా మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు. ఓకే. రెగ్యులర్ బిజినెస్లో. నాలుగోది చివరిది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు వేసేసి నా కూతురు పెద్ద, నా కూతురు ఏజ్ 10 సంవత్సరాలు, లేదా కొడుకు ఏజ్ 20 సంవత్సరాలకి అంతవరకు 10 సంవత్సరాలు ఆపగలం, లేకపోతే 5 సంవత్సరాలు ఆపాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది వేరేగా ఉంటుంది. ఇది టైప్స్. ఓకే సార్. ఇప్పుడు లీగల్గా అన్నిటికీ ఒకటే. ఇప్పుడు నేను చెప్పబోయేది 4 కూడా అదే. వీళ్ళకి 2 పాయింట్ మాత్రం క్లారిటీ ఉండాలి. ఎందుకంటే కొనుక్కునేటప్పుడు మళ్ళీ ఇంకొక సందర్భం ఉంటుంది. ఈ 4కి 4 రకాల థింకింగ్స్ ఉంటాయి, 4 రకాల ప్రాసెస్ ఉంటాయి. సో నౌ కమింగ్ టు లీగల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఎవరైనా ఏజెంట్స్తో కలిపి వెళ్ళినా లేదా మీరు సొంతంగా వెళ్ళినా, డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ వన్ పర్సన్. సో సపోజ్ ఎక్స్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ప్రమోటర్ ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలి లేడీస్. ఎందుకంటే తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్ళు కాదు. కరెక్ట్ సార్. పాల్లో నీళ్ళు వేసి ఒకలా ఉంటుంది, నీళ్ళలో పాలు వేసి ఉంటుంది, రెండు తేడా తెలియదు మీకు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రమోటర్ వేరు, కంపెనీ వేరు. ఈ రెండు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రమోటర్ అంటే ది ఓనర్ ఆఫ్ ది ఫర్మ్. ఇప్పుడు మనకి సార్ ఉన్నట్టు ప్రమోటరు ఒకటి కాదు, 3-4 కూడా ఉండొచ్చు డైరెక్టర్స్. సో ఇది వ్యత్యాసం. సో మెయిన్ పర్సన్ డెసిషన్ మేకర్ని వీలైనంత వరకు కలవాలి. మనం ఒకసారి ఇది ఎప్పుడంటే మీరు అన్నీ ఎంచుకొని డిసైడ్ అయిపోయి ఇంక నేను డబ్బులు ఇద్దాము అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు సీ ది ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ. అసలు మనం కొనే సపోజ్ ఫ్లాట్ కొంటున్నాం, ఫ్లాట్లో ఇన్ని చేసాడా. రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొన్ని బిల్డర్స్, టాప్ బిల్డర్స్ అందరూ అన్ని సెగ్మెంట్లు చేస్తారు. కొంతమంది ఒకటే సెగ్మెంట్ చేస్తారు, కొంతమంది 2 సెగ్మెంట్లు చేస్తారు. ఇప్పుడు ఒక కంపెనీ ఓన్లీ ప్లాటింగ్, వేరే ఏం చేయరు. కొంతమంది ఓన్లీ ఫామ్ హౌసెస్, కొంతమంది 2 చేస్తారు. విల్లాస్ చేస్తారు, విల్లాస్ చేసినప్పుడు ప్లాట్ అమ్మలేడు, ప్లాట్ చేసినప్పుడు విల్లా, 2 తేడా ఉంటాయి. ఈ ప్రమోటర్ని కలిసినప్పుడు మనం ఒక పావు గంట అరగంట మాట్లాడతాం కదా, బాడీ లాంగ్వేజ్ చూడాలి, వాళ్ళ విజన్ ఏముంది, అసలు ఎందుకు చేస్తున్నాడు. నేను ఎవరైనా అడిగితే ఫస్ట్ అదే అడుగుతాను, వై ఆర్ యూ బిల్డింగ్. అసలు కొంతమంది ప్యాషన్తో చేస్తారు, కొంతమంది బతకడానికి చేస్తారు, కొంతమంది చీట్ చేయడానికి చేస్తారు, రకరకాలు ఉన్నాయి. కరెక్ట్. అందరూ మంచోళ్ళను, అందరూ చెడ్డలను. కానీ రియల్ ఎస్టేట్ కానీ ఒక నోషన్ ఏంటంటే మోసం. అది ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ ఉండేది. నేను చెప్పాను సెటిల్మెంట్ అంటారు దాన్ని, రియల్ ఎస్టేట్ కాదు. వాళ్ళు కద్దరు బట్టలు వేసుకొని గోల్డ్ చైన్లు గిల్లు పెట్టుకొని
వాళ్ళు అది రియల్ ఎస్టేట్ కదా, అప్పట్లో రియల్ ఎస్టేట్ 30 years బ్యాక్ ఎవరికి తెలియదు కదా ఇంత అవగాహన. కరెక్ట్. సో అందుకని కలిసి తర్వాత కంపెనీ ఆఫీస్ విజిట్ చేయాలి. కంపెనీ అసలు ఉందా ఎగ్జిస్టింగ్గా, విజిటింగ్ కార్డు తీసుకోవాలి. రేపు తెలియదు కదా మనకి. అంటే వీటిలో లాయర్స్ కూడా మనము సంప్రదించాలా, లేకపోతే డైరెక్ట్ ఏదైతే వాళ్ళు లీగాలిటీ పరంగా డాక్యుమెంట్స్ అవి చూపిస్తారో వీటితోనే మనము చదివి ఓకే అని వెళ్ళిపోవాలా సార్? డెఫినెట్గా తీసుకోవాలండి. లాయర్ ఒపీనియన్ తీసుకోవాలి. లాయర్ ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ అంటాం. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్ అంతకుముందు అంటే ఒకటే లాయర్ ఉన్నాడు, క్రిమినల్, సివిల్ అని. ఇప్పుడు రకరకాల ప్రొఫెషన్స్, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఎలాగైపోయింది, ఆన్కాలజీ, గైనకాలజీ అవన్నీ కూడా. సో మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ని వాళ్ళు ఎప్పుడు బిల్డర్ ముందు ఇవ్వరు. డాక్యుమెంట్స్ మీకు డెవలపర్ కానీ బిల్డర్ ముందు ఇవ్వరు. మీకు ఏంటంటే ముందు ఇచ్చారంటే నువ్వు కొంటావో కొను అందరికి ఇచ్చుకుంటూ పోలేడు కదా, 10 మంది వస్తే ఒకరు కొంటారు. కరెక్ట్ సార్. సో వీళ్ళు ఏం చేయాలంటే డిసైడ్ అయిపోయి డెసిషన్ మేకింగ్ టైంలో బిఫోర్ గివింగ్ యూ అన్ అడ్వాన్స్ ఆస్క్ ఫర్ లింక్ డాక్యుమెంట్స్ ఒక ఫైల్ ఉంటుంది, అందులో అన్నీ ఒక బైండింగ్ చేసి ఇస్తారు. ఆ బుక్ మీరు మీలో ఆ లాయర్ ఒపీనియన్ ఉంటుంది, లీగల్ ఒపీనియన్. సెకండ్ కన్ఫర్మేషన్కి మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన లాయర్కి బ్యాంక్ ప్యానెల్లో ఉంటారు చాలామంది, ఎవ్రీ బ్యాంక్కి ప్యానెల్ లాయర్స్ ఉంటారు, అడ్వకేట్, రియల్ ఎస్టేట్. సో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళ కంక్లూజన్ చదవండి. అందులో ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. లాయర్ క్లియర్గా రాసేస్తారు, ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది బాగుంది అని. అది ఏదైతే బాగోలేదు లేదా లేదంటే దాని మీద క్లారిఫికేషన్ తీసుకుంటేనే వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. ఓకే. లింక్ డాక్యుమెంట్స్లో ఏముంటాయంటే ఈసీ వస్తుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఓకే. అట్లానే అసలు ప్రాపర్టీ ఎప్పుడు అంటే 1950s, 60s విభజన అయినప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఆ ప్రాపర్టీ అప్పటి నుండి ఈ 70 సంవత్సరాల్లో ఎన్నిసార్లు చేతులు మారినాయి. కరెక్ట్ సార్. ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ మీరు కొన్నారు, తర్వాత మీ కూతురికి ఇచ్చారు, మీ కూతురు మీ మనోడికి ఇచ్చారు, సంథింగ్ అలా కంటిన్యూ అవుతుంటుంది. సో గ్యాప్ ఉండకూడదు ట్రాన్సాక్షన్స్లో. చాలా మందికి తెలీదు. అందుకని దీనికి బెస్ట్ వే ఏంటంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ అయితే మాత్రం, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్స్ అయితే డెఫినెట్లీ మనకు ఒక 5,000 అంతా తీసుకుంటాడు అని ఫైల్కి. గో ఫర్ ఇట్. మీరు 1-2 కోట్లు కొనేటప్పుడు మీరు 5,000కి డోంట్ బీ మైజర్. ఎందుకంటే 5,000 చూసుకుంటే అక్కడ 2 కోట్లు ఎగిరిపోతుంది. నాకు ఇంకా పెద్ద 5-10,000 మ్యాక్స్ రేట్స్ ఉంటాయి ఫైల్ ప్రాపర్టీ వాల్యూ బట్టి. ఓకే. ఇది కంపల్సరీ చెక్ చేయాలి. సో ఈ లింక్ డాక్యుమెంట్స్లో ఏముంటాయంటే ఫస్ట్ పేరెంట్ డాక్యుమెంట్ ఉర్దూలో ఉంటాయి, అప్పటి నుండి ఉంటాయి. అదే సార్. జనరల్గా ఇప్పుడు లేటెస్ట్ ప్రకారం 30-40 సంవత్సరాలు ఉంటే చాలు. బట్ వీలైతే ఫస్ట్ నుండి చూస్తే ఎస్పెషల్లీ సర్టన్ కమ్యూనిటీస్లో ఒక వైఫ్ కాదు 3-4 ఉంటారు. కరెక్ట్ సార్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది కమ్యూనిటీ. అప్పుడు ఏమవుతుందంటే మాకున్న ఎక్స్పీరియన్స్లో చాలా డీల్స్ అన్నీ అయిపోయాయి, ప్రాపర్టీ నచ్చింది, రేట్స్ ఫైనలైజ్ అయింది, అన్నీ అయిపోయాయి. కానీ లాస్ట్లో 3వ భార్య 2వ కొడుకు వచ్చి కూర్చుంటాడు అక్కడ, నా షేర్ ఏది అని. అక్కడ మీ దాంట్లో ఏంటంటే ఇనామ్ అంటారు, దానికి డాక్యుమెంట్స్ ఉండవు, గవర్నమెంట్ కూడా వ్యాలిడేట్ చేస్తుంది. సో ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని లీగల్ అవన్నీ లాయర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు హెల్ప్ యూ అవుట్. సో అట్లానే సేల్ అగ్రిమెంట్ ఫస్ట్, తర్వాత సేల్ డీడ్, దాని తర్వాత మ్యూటేషన్స్. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పేరెంట్స్కి సడన్గా చచ్చిపోతారు, పేరు మారదు. కరెక్ట్. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రికి 3 కొడుకులు 2 కూతురు 5 ఉన్నారు, అనుకోలేదు సడన్ డెత్. అప్పుడు ఏమవుతుంది, లీగల్ హైర్స్ మీరే ఉంటారు అంటే ఆ పిల్లలు, కానీ చట్టం ఒప్పుకోదు. సో దాన్ని రెగ్యులరైజ్ చేయించుకోవాలి. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేస్తే వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది, దానికి ఫీజు కడితే దే విల్ ట్రాన్స్ఫర్ ది ప్రాపర్టీ నేమ్ ఫ్రమ్ ఫాదర్ టు వైఫ్ ఆర్ ఎవరు ఉంటే వాళ్ళు. ఓకే. ఇది తెలుసుకోవాలి మెయిన్. సో ఎస్ సార్. సో ఇలాంటి మహిళలు కావచ్చు, అంటే ప్రాపర్టీ అసలు కొంటే ఎక్కడ కొనాలి, ప్రాఫిట్ మంచిగా ఎక్కడ వస్తుంది అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? నన్ను సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆ టీం మా టీంకి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే సార్. ఫార్వర్డ్ చేసి దే విల్ ట్రై టు అసిస్ట్ యూ. ఓకే. వాట్ ఎవర్ రీజన్స్ యూ వాంట్. సో చూసారు కదండి, ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలన్నా, ఎస్పెషలీ ఫర్ ద సింగిల్ మదర్ అన్నమాట, ఎలాంటి అవగాహన అవసరము, లీగాలిటీ పరంగా ఎలా వెళ్ళొచ్చు. సో ఎవరికైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.